రైట్ ఆశా, మొత్తంగా చూస్తున్నాం ఎప్పుడెప్పుడు ముగుస్తుందా అన్న ఎలక్షన్ కాస్త ముగిసేసింది. బెంగాల్ దంగల్ ముగియటంతో 5 రాష్ట్రాల ఎన్నికైతే ముగిసింది. మొత్తంగా ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని అయితే ఈవీఎంలో నిక్షిప్తం చేసిన పరిస్థితి. ఇక బెంగాల్ దంగల్ కి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల 2వ విడత పోలింగ్ ముగిసింది. తొలి దశ మాదిరే మలి దశలో కూడా రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవటం ఇటు రాజకీయ వర్గాల్లో ఒక రకంగా ప్రకంపనలు సృష్టిస్తుందనే చెప్పాలి. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైతే అప్పటి నుంచే భారీ ఓటింగ్ రికార్డ్ అయింది. అంటే మొదటి విడతలో ఎలానో 2వ విడతలో కూడా అలానే రికార్డు పోలింగ్ అయితే నమోదైంది. ఇంకా క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు అధికారులు. ఇక ఒకసారి మనం పశ్చిమ బెంగాల్ ఎన్నిక గురించి మాట్లాడుకుంటే, సో దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటే 4 రాష్ట్రాలను ఒక రకంగా భావిస్తే పశ్చిమ బెంగాల్ పై పూర్తిగా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం దృష్టి సారించింది. ఆశ ఖచ్చితంగా ఈసారి పశ్చిమ బెంగాల్లో గెలిచి తీరాలి, మమతను ఇంటికి పంపించాలని మోదీ సర్కార్ కృతనిశ్చయంతో ఉంది. అండ్ ఇక్కడ మోదీ అమిత్ షా గురించి మనం మాట్లాడుకుంటే, సో చాణక్యుడి గురించి మనం ఎవరు కూడా వినలేదు చూడలేదు, కానీ ఆయన మాటలు వింటూ ఉంటాం. కానీ వీళ్ళిద్దరిని అభినవ చాణక్యులుగా చెప్తున్నారు. మరి పశ్చిమ బెంగాల్లో మోదీ షా మంత్రాంగం పనిచేసిందా? సో ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి? సో మొదటి నుంచి కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షన్ నామినేషన్ల పర్వం దగ్గర నుంచి ఈ రోజు ఎలక్షన్ ఓటింగ్ ఏదైతే ముగిసిందో అప్పటి వరకు కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూ ఐ న్యూస్ వెళ్తూ ఉంది. ఏదైతే మనం ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నామో మినిట్ టు మినిట్ అప్డేట్స్, అది ఏ ఎన్నికైనా కావచ్చు, ఏ రాష్ట్ర ఎలక్షన్స్ అయినా కావచ్చు, ఎగ్జిట్ పోలే కావచ్చు, లేదంటే వాస్తవంగా వచ్చేటువంటి ఫలితాలైనా కావచ్చు, ఎక్కడ ఎటువంటి తారతమ్యం లేకుండా, తప్పులు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఏ ఎగ్జిట్ పోల్ అయినా సరే, ఏ రాష్ట్రం ఎన్నికైనా సరే చూపించేటువంటి ప్రయత్నం ఈ రోజు చేస్తున్నాం. 6:30కి ఎగ్జిట్ పోల్ స్టార్ట్ అవుతాయి. ఏ సర్వే, ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఏ ఫిగర్స్ తో పాటు నెంబర్స్ ఇచ్చారనేది కూడా మనం ట్రేస్ అవుట్ చేద్దాం. అయితే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు కూడా నమోదయ్యాయి. సీఎం మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ ఉత్కంఠ రేపుతోంది. ఆమెపై బీజేపీ నుంచి సీనియర్ పొలిటీషియన్ సువేందు అధికారి పోటీ చేస్తారు, మనందరికీ తెలిసిందే. గతంలో 2021లో అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ లో ఆయన మమతా బెనర్జీని ఓడించారు. భవానీపూర్ లో అదే మ్యాజిక్ కొనసాగుతుందా అనే డౌట్ కూడా రేస్ అవుతుంది. ఇప్పుడు మమతా బెనర్జీ పైచేయి సాధిస్తారా అనే క్వశ్చన్ కూడా రేస్ అవుతోంది. ఆశ, మనం చూస్తున్నాం ఒక రకంగా హింసాత్మక ఘటనలు ఏ విధంగా చోటు చేసుకుంటున్నాయో చూస్తున్నాం. మొత్తంగా 2వ విడత పోలింగ్ లో కూడా కొన్ని ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. కానీ ఎలక్షన్ కమిషన్ పకడ్బందీగా ఎన్నికనైతే నిర్వహించింది. సో చూడాలి మొత్తంగా ఏ విధమైన పర్సంటేజ్ నమోదు అవబోతుంది అంటే. ఇక పోలింగ్ బూత్ల దగ్గర ఘర్షణపై సీఎం మమతా బెనర్జీ సీరియస్ అయ్యారు. కొందరు ఉగ్రవాదుల్లో ప్రవర్తిస్తున్నారంటూ బీజేపీ నాయకులను ఉద్దేశించి అన్నారు ఆమె. ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతుందంటూ మమత ఆరోపించారు. మమత ఏమన్నారో కూడా ఇప్పుడు చూద్దాం. আমরা কন্টেম্প্ট অফ কোর্টের নোটিশ দিয়েছি, তা সত্ত্বেও কতগুলো অবজারভার এসেছে বাইরে থেকে, বিজেপি যা বলছে তাই করছে। তুমি চক্র বেরিয়ে গিয়ে দেখেছো আমাদের সব পোস্টার খুলে দিয়েছে। সব এইভাবে ভোট হয়, ভোট তো মানুষ দেবে, পুলিশ দেবে না, সিকিউরিটিও দেবে না। আর কয়েকজনকে নতুন নিয়ে এসছে, তারা যা ইচ্ছে করে যাচ্ছে, টেরোরিজম করছে এলাকায়, এরপরে তো চলে যাবে। పశ్చిమ బెంగాల్ 2వ దశ ఎన్నికల్లో పలు చోట్ల హింస చోటు చేసుకుంది. ఆ పరిస్థితులు కూడా మనం చూసాం. చప్రా, శాంతిపూర్, భంగర్ నియోజకవర్గాల్లో అయితే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల ఏజెంట్ల విషయంలో కూడా నేతలు గొడవ పడినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపించాయి. ఇక ఈవీఎంల మొరాయించిన చోట అయితే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ప్రకారం అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ ఏజెంట్లను రానివ్వలేదంటే, తమ పార్టీ వారిని రానివ్వలేదంటూ కూడా ఇరుపక్షాల నుంచి అభ్యంతరాలు మనకి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.
రైట్. ఇక పోలింగ్ కి కొన్ని రోజుల ముందు నుంచి కొన్ని ప్రాంతాల్లో నాటు బాంబులు దొరకడం కూడా తీవ్ర కలకలం రేపింది. దీంతో ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎన్ఐఏ అధికారులను సైతం అలర్ట్ చేయాల్సిన పరిస్థితి పశ్చిమ బెంగాల్లో కనిపించింది. ఇక బాలి నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే అక్కడ జరిగిన అల్లర్లపై భద్రతా సిబ్బంది ఎంత కఠినంగా వ్యవహరించారో కూడా మనం చూసాం. ఆందోళన చేస్తున్న వారిని ఈడ్చి పడేసిన సందర్భాలు కూడా కనిపించాయి. అంటే అంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది పశ్చిమ బెంగాల్లో. రైట్, మనం చూస్తే కనుక పశ్చిమ బెంగాల్ 2 విడతల్లో ఎలక్షన్స్ జరిగింది. ఫస్ట్ విడతలో మనం చూస్తే కనుక హైయెస్ట్ పోల్ పర్సెంటేజ్ నమోదైంది. 91.78% పోలింగ్ పర్సెంటేజ్ నమోదవడంతో అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అక్కడ వ్యతిరేకత ఏంటని దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 5 గంటల వరకు మనకి పోలింగ్ పర్సెంటేజ్ 90% పోలింగ్ నమోదైంది. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా ఆశ మీరు చెప్తున్నట్టుగా ఇంకా పోలింగ్ బూతుల్లో జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సేమ్ పర్సెంటేజ్ రిపీట్ అవుతుంది, లేదంటే క్రాస్ చేస్తుందో కూడా చూద్దాం. పశ్చిమ బెంగాల్ చరిత్రలోనే ఒక పర్సంటేజ్ అంటే పోల్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా నమోదవుతుంది. దీనికి అనేక కారణాలు కూడా చెప్తున్నారు. కానీ ఓటర్లు అయితే పోలింగ్ బూత్లకు పోటెత్తిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. అండ్ ఇక 2వ విడత ఎలక్షన్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Do you know why Keshav Reddy students have been accomplishing multi-dimensional success in their chosen careers over 30 years? The answer is simple. Commitment. Commitment towards academics. Commitment towards complete schooling. Commitment towards overall development. And towards what not. And now, it's your child's turn to experience it and excel. Keshav Reddy Schools. డౌన్ అయ్యింటే మనకు సెట్ అయ్యేది చేంజ్ అవ్వాలి. మనం చూస్తున్నాం ఏదైతే 2వ విడత పశ్చిమ బెంగాల్లో పోలింగ్ అయితే జరుగుతుంది. ఇంకా స్టిల్ నౌ ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కు వినియోగించుకోనుకున్నారు. మనకి తెలిసిందే 6 గంటల వరకు ఎవరైతే పోలింగ్ బూతుల దగ్గర ఉంటారో వారందరూ కూడా మిడ్ నైట్ అయినా ఏ టైం అయినా సరే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తుంది ఈసీ. సో ఇప్పటి వరకు అయితే 90% పోల్ మనకి ఓటింగ్ నమోదైంది. అది ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి అది కంప్లీట్ అయ్యడానికి ఎంత పోలింగ్ పర్సెంటేజ్ అవుతుంది కూడా మనం చూద్దాం. దట్టు ఈ రోజు నమోదైనటువంటి పోలింగ్ పర్సెంటేజ్ అట్ ద సేమ్ టైం కొన్ని ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. పూర్తి అప్డేట్స్ సెకండ్ విడత పోలింగ్ సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ స్వామి, ఫస్ట్ విడతలోనే మనం చూసాం అనేక ఘర్షణ వాతావరణాలు, లేదంటే కనుక అనేక పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు ఏంటి? స్వామి అంటే రైట్, మొత్తంగా నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. స్వామి మళ్ళీ కనెక్ట్ అవుతాం. సో మొత్తంగా పశ్చిమ బెంగాల్ ఎన్నిక గురించి అంటే 5 రాష్ట్రాల్లో అంటే 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నిక జరిగినా పశ్చిమ బెంగాల్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి అంటే, సో అన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర నాయకత్వాలతో అక్కడ ఉన్న ప్రతిపక్షాలు పోటీ పడితే పశ్చిమ బెంగాల్కి వచ్చేసరికి మాత్రం మోదీ వర్సెస్ దీదీ అన్నట్టుగా ఈ ఎలక్షన్ కనిపించింది. అండ్ మొన్న తొలి విడత ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రసంగాల్లో అంటే 2వ విడతకు సంబంధించి ప్రచారంలో
ఇటు మమత హోరెత్తించే ప్రసంగం చేశారు. ఇక నా నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ అంటూ వ్యాఖ్యలు చేస్తే అమిత్ షా ఖచ్చితంగా ఈసారి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది, మొదటి విడతలోనే 110 సీట్లు గెలుచుకోబోతోందని చెప్పిన పరిస్థితి. మొత్తంగా పశ్చిమ బెంగాల్ రాజకీయం ఒక రకంగా చెప్పాలి అంటే తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ రోజు కాదాశ మనం మాట్లాడాలి అంటే 2 సంవత్సరాల నుంచి కూడా ఈ రాజకీయంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతుంది. అంటే ఒక 4 సంవత్సరాల క్రితం నుంచి ఎప్పుడైతే అధికారం కోల్పోయారో అప్పటి నుంచే అక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా చాణక్యం అనేది, చాణక్య నీతి అనేది అక్కడ ప్రదర్శించే పనులు అయితే చేశారు. మరి పశ్చిమ బెంగాల్లో ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి, ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు మనతో మాట్లాడేందుకు చక్రవర్తి గారు సీనియర్ సైంటిస్ట్ ఇస్రో నుంచి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి అసలు ఎలక్షన్ కి సంబంధించి ఏ విధంగా ఉంది, సో ఈ మినీ ఎన్నికల సంగ్రామాన్ని ఏ విధంగా చూస్తున్నాం, సో ఏ విధమైన ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయని వారి మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆశ ప్లీజ్. ఫస్ట్ గా సార్ ఎట్లా చూడొచ్చు అంటారు? 5 రాష్ట్రాల ఎలక్షన్స్ చాలా ఉత్కంఠభరితంగా సాగాయి. మనం ముందు మాట్లాడుకున్నట్టుగా 5 రాష్ట్రాలు, ఒకటి కేంద్రపాలిత ప్రాంతం అయినప్పటికీ అది చిన్నదైనా దాని గురించి కూడా మాట్లాడదు, ఎందుకంటే అక్కడ టీవీకే పార్టిసిపేషన్ ఇవన్నీ కూడా చూసాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ స్టేట్ యొక్క పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే కనుక మనం మొదటి నుంచి ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నాయి. హాట్ టాపిక్ గా జరిగినటువంటి ఎలక్షన్స్ ఏదైనా ఉన్నదంటే ఇప్పుడు కూడా ఈ రోజు ఎలక్షన్స్ మూవ్మెంట్ లో కూడా ఓటు వేసేటప్పుడు అనేక ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. దీది ఎట్లా చూడొచ్చు అంటారు? 35 రాష్ట్రాలు ఉండి, యూనియన్ టెరిటరీస్ ఉండి 147 కోట్ల జనం ఉన్న మన భారతదేశంలో 10,22,00,000 జనాభా ఉన్న వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అంటే అందరి మనసుల్లోనూ మనుషుల్లోనూ సందడి చేసేస్తుంది. ఎవరు వస్తారు అని. ఇందాక మీరు అన్నారే దీదీ వర్సెస్ మోడీ అన్నట్టుగా ఈ సందడి ఇలా చేస్తోంది. సో మీరు కొంచెం వెనక్కి వెళితే ఈ సందడికి అంటే ప్రజలు మార్పు కోరుకుంటారా లేదా అనేది ఒక పెద్ద ఇష్యూ ఇక్కడ. ఓకే, దీనికి కారణాలు మీరు చూస్తే 1976 నుంచి 77 నుంచి ముందు అక్కడ లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఉంది. 34 ఏళ్ళు జ్యోతి బసు గారు చేశారు. తర్వాత భట్టాచార్య ఆయన చేశారు. తర్వాత 2011లో మమతా బెనర్జీ గారు టేకెన్ అప్. సో మనం అప్పటికి లెఫ్ట్ ఫ్రంట్కి వచ్చి ఇదికి రాగానే ఒకేసారి మార్పు రాలేదు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలా అలా వచ్చి లోకల్ బెంగాలీ అనే ఇష్యూ కూడా తీసుకొచ్చి మార్పు వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ ఒక నాంది ఏం చెప్తోందంటే వాళ్ళు కూడా మార్పు కోరుకుంటారు, సహనానికి కూడా అద్దుంది అనే మాట బెంగాలీ వాళ్ళ వివేకాన్ని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. రైట్, అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అంటే ఒక సుదీర్ఘమైన పాలన సాగిస్తూ ఉన్నారు, అప్రతిహితంగా పాలన సాగిస్తున్న తర్వాత ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటారు. కానీ అప్పటి వరకు పశ్చిమ బెంగాల్ కి సంబంధించి అభివృద్ధి విషయంలో కావచ్చు, సంక్షేమం విషయంలో కావచ్చు 1,00,000 రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ముఖ్యంగా చొరబాటుదారులకు సంబంధించి ఎక్కడి నుంచో వచ్చేసి మైగ్రేట్ అవుతున్నారు ఆ ఓటర్లని, ఎస్ఐఆర్ అంశం కూడా తెరపైకి వచ్చింది. ఈ అంశం గురించి మనం నర్రా విజయ్ గారితో మాట్లాడదాం. నర్రా విజయ్ గారు నమస్కారం అండి. సో మొత్తంగా చూస్తున్నాం ఎస్ఐఆర్ కి సంబంధించి ఏ రాష్ట్రము ఉలిక్కి పడనంతగా, ఏ రాష్ట్రము గందరగోళం చేయనంతగా పశ్చిమ బెంగాల్ చేశారు. సో ఏంటి అసలు ఎస్ఐఆర్ పేరుతోటి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, ఎన్నికల కమిషన్ అరాచకం చేసింది. అదే విధంగా విశ్వాసం కోల్పోయింది. ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ కాదు అనేది దేశానికి నిరూపించింది. ఈ ఎలక్షన్స్ తోటి సరితోటి కావచ్చు, ఎలక్షన్స్ తోటి కావచ్చు, మొత్తం ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ కూడా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా చూసినా మొత్తం ఒక రకమైనటువంటి ప్రమోషన్స్, ఐఏఎస్లు అంతా అయిపోయి పూర్తి ప్రమోషన్లు వచ్చేసినటువంటి చూసినటువంటిది. ఆయన మొత్తానికి లొంగిపోయి కేంద్ర ప్రభుత్వంలో పార్ట్ లాగా అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాదు, కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లాగా మారిపోయినటువంటి విషయం ఉంది. ఈ సంప్రదాయం ఏమవుతుంది అంటే ఇక భవిష్యత్తులో ఇప్పుడంటే మోడీ ఉన్నారు, రేపు ఏ కేంద్ర ప్రభుత్వంలో ఎవరు వచ్చినా ఇలాగే వివరించాల్సి వస్తుంది. వీళ్ళు ప్రిసైడ్ చేశారు దీన్ని. ఇది ఒక సాంప్రదాయం కొనసాగించే విధంగా ఒక దగ్గరగా 90 లక్షల ఓట్లు తొలగించడం ఒకటి. లాస్ట్ మూమెంట్ లో వాళ్ళకు అనుకూలమైన ఓట్లన్నీ మళ్ళా జాయిన్ చేశారు. 90 లక్షల ఓట్లలో ముస్లింలకు సంబంధించి ఓట్లున్నాయి, ఇటు హిందువులకు సంబంధించి కూడా ఓట్లున్నాయి. ఎస్ఐఆర్ అనేది మనం తీసుకోవటం వల్ల మంచి పరిణామాలే జరిగాయని కూడా చెప్తూ ఉన్నారు కదా. అంటే అసలు ఎంత ఓట్ పర్సెంటేజ్ ఉంది, ఎవరు నిజమైన ఓటర్లు అనేది కూడా తేలిందని చెప్తుంది కదా. అందుకోసం చెప్పేది అదే, అందుకోసం చేశామని చెప్తున్నారు. అందుకోసం చేశామని చెప్తూ
వీళ్ళకి కావలసిన అవతల వాళ్ళవి తొలగించి వీళ్ళకి కావలసినవి పెట్టుకోవడం. అందుకే ఇంత గొడవ, కోర్టుకు పోయి ఎంత ఫైట్. దేశంలో ఉన్నటువంటి అమిత్ షా, మోడీ, కోర్టులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు మొత్తం ఒకవైపు, మోడీ మాట్లాడదాం. ఇదే అంశం గురించి మనం చర్చిద్దాం. ఈ రోజు సుదీర్ఘ చర్చ కొనసాగబోతుంది ఐ న్యూస్ వేదికగా. ఇందాక ఆశ మీరు అన్నారు, సో తెలుగు మీడియా ఛానల్సే కాదు, ఈ రోజు నేషనల్ మీడియా ఛానల్స్ కూడా ఐ న్యూస్ వైపు చూస్తున్న పరిస్థితి. ఎటువంటి సర్వే రాబోతుంది, ఏ రాజకీయ నాయకుడి భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఐ న్యూస్ టీం మరికొద్ది సేపట్లోనే ఎక్స్క్లూజివ్ గా ఎగ్జిట్ పోల్స్ చూపించబోతుంది. సో ఆ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామన్న ఉత్కంఠ అందరిలో నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. What is so special about Keshav Reddy schools? Excellent academics, wonderful campuses, memorable school and residential life, Exactly. But more importantly, setting a perfect platform for any career a student may opt for, not mere medicine or engineering. shaping complete individuals to face any of tomorrow's challenges. Stuffing students with amazing communication skills and spoken English for global exposure. Yes, all this has been a tradition here over 30 years. Keshav Reddy, the right schooling. ఎగ్జిట్ పోల్ సర్వే ఒక్కొక్కసారి తప్పవుతుంది, ఒక్కొక్కసారి కరెక్ట్ అవుతుంది. కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బాగా వేసేది ఎవరు? మళ్ళీ పవర్ లోకి రావాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. ఈ ఎన్నికల్లో ఎవరి కోటలు పట్టం కట్టబోతున్నారు? ఎవరి భవిష్యం ఎలా ఉండబోతోంది? మమతా బెనర్జీకి గట్టి ప్రత్యామ్నాయం ఎవరు అంటే అక్కడ సువేంద్ర అధికారి కనిపిస్తున్న పరిస్థితి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది ఎవరు? బెంగాల్ మనకు తెలుసు, అక్కడ ఎంత సీక్రెసీ మెయింటైన్ చేస్తారో, ఎలాంటి వైలెన్స్ జరిగినా అలాంటి ఆ వైలెన్స్ కి సంబంధించి ఏ డీటెయిల్ కూడా మనకి బయటికి రాదు. మొత్తంగా పోలింగ్ పర్సంటేజ్ లు అధికార ప్రతిపక్ష పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. రైట్, వెల్కమ్ బ్యాక్. 9 నిమిషాలు మాత్రమే సమయం ఉంది ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయడానికి. ఏ సర్వే ఏ విధమైన ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తోంది, ఎంతవరకు దగ్గరగా ఉన్నాయి, ఆ ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీ ఏ కూటమి అధికారంలో రాబోతుంది అనేది మరికొన్ని నిమిషాలు మనకు తెలియబోతుంది. అయితే 2021లో జరిగినాయి కదా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్. అప్పుడు ఏ పార్టీకి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయి, ఏ కూటమికి ఎంత వరకు వచ్చింది, అధికారాన్ని ఏదైతే చేజిక్కించుకున్నది తెలియజేయడానికి మా కొలీగ్ శివాని రెడీగా ఉన్నారు. ఓ శివాని. రైట్, థ్యాంక్ యూ ఆశా. సో ఫైనల్లీ డన్ విత్ ద పోలింగ్. ఇంకొక హార్డ్లీ 5 to 6 minutes లో మనకు ఒక ఎగ్జిట్ పోల్స్ రాబోతుంది కాబట్టి ఐ న్యూస్ వేదికగా మనం ఎగ్జిట్ పోల్స్ ని చూడొచ్చు. సో మీన్ వైల్ 2021 లో టర్మ్ లో జరిగిన ఎలక్షన్ కి సంబంధించిన రిజల్ట్స్ మనం ఒకసారి చూద్దాం, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్ టాలీ చేసుకోవడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో విత్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ లో టోటల్ అసెంబ్లీ సీట్స్ వచ్చేసి 294 అండ్ అందులో టీఎంసీ కూటమికి 216 అందింది. అండ్ దెన్ ఎన్డీఏ కూటమికి 77 సీట్స్ వచ్చాయి అనమాట. సో ఇప్పుడు టీఎంసీకి 215 సీట్స్ వచ్చాయి అండ్ అలాగే టీఎంసీ కూటమిలో జీజేఎం కి 1 సీట్ వచ్చింది. అండ్ ఎన్డీఏ కూటమిలో బీజేపీకి 77 సీట్స్ వచ్చాయి అండ్ ఏజేఎస్యు కి 0 సీట్స్. సో ఇది వెస్ట్ బెంగాల్ లో ఉన్న సిచ్యువేషన్. సో చూద్దాం హూస్ గోనా విన్ నౌ. ఈ టర్మ్ లో ఎవరు గెలవబోతున్నారు అనేది మరి కాసేపట్లో మనం ఎగ్జిట్ పోల్స్ లో అంచనా వేయచ్చు. దెన్ మూవింగ్ ఆన్ టు తమిళనాడు. తమిళనాడులో ఎవరు 2021 లో ఎంత సీట్స్ తో గెలిచారనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో మనకు కనిపిస్తుంది ఇక్కడ అంత కనిపిస్తుంది, డిఎంకే ఎన్ని సీట్స్ వచ్చాయో క్లియర్ గా కనిపిస్తుంది. సో మూవింగ్ ఆన్ టు తమిళనాడులో కంప్లీట్ గా టోటల్ 234 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. అందులో డిఎంకే కూటమికి 159 సీట్స్ వచ్చాయి అనమాట. సో అండ్ అలాగే ఎన్డీఏకి 75 సీట్స్ వచ్చాయి. ఎన్డీఏ కూటమికి 75 సీట్స్ వచ్చాయి. సో డిఎంకే ప్లస్ కూటమికి ఎన్ని సీట్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం. డిఎంకేకి 133 వచ్చాయి అనమాట. అండ్ అలాగే కాంగ్రెస్ కి 18 అండ్ వీసీకేకి 4, సిపిఐకి 2, సిపిఐఎం కి 2 సీట్స్ వచ్చాయి. మూవింగ్ టు ఎన్డీఏ కూటమిలో బీజేపీకి 4 సీట్స్ వచ్చాయి. అన్న డిఎంకే
66 సీట్స్ వచ్చాయి, పిఎంకేకి 5 సీట్స్ వచ్చాయి. సో ఇది తమిళనాడులో ఉన్న సిచ్యువేషన్ మనకు క్లియర్ గా కనిపిస్తుంది మొత్తం. సో ఈసారి ఎవరు గెలవబోతున్నారో అనేది మనం చూడాలి. నౌ మూవింగ్ ఆన్ టు కేరళ. కేరళలో ఈసారి నిజంగానే ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ కూడా ఎలా అయితే వెస్ట్ బెంగాల్లో ఉంది, తమిళనాడులో ఉందో, ఈసారి కూడా కేరళలో అంతే హాట్ గా నడిచిందని చెప్పొచ్చు. సో కేరళలో వివాదాలు మనం చూసి ఉంటాం. సో మూవింగ్ ఆన్ టు కేరళలో కంప్లీట్ గా అసెంబ్లీ సీట్స్ వచ్చేసి 140. అందులో ఎల్టీఎఫ్ కి 99, యూడిఎఫ్ కి 41 అండ్ ఎన్డీఏ కి 0 సీట్స్ వచ్చాయి. ఇది మన దగ్గర ఉన్న 2021 లో ఉన్న రిజల్ట్స్ ఇది. సో చూడాలి ఈసారి ఎవరు విన్ అవుతారు అనేది క్లియర్ గా మనకు కనిపిస్తుంది అంతా కూడా. దెన్ మూవింగ్ ఆన్ టు అస్సాం కూడా చూస్తూనే ఉన్నాం. అస్సాంలో ఎన్ని వివాదాలు, ఎన్ని హింసలు చెలరేగాయన్న విషయం మనకు తెలిసిందే. సో ఈసారి ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది. సో 2021 లో ఎవరు ఎన్ని సీట్స్ తో గెలిచారో ఇప్పుడు ట్రాక్ చేద్దాం. సో అస్సాంలో కంప్లీట్ గా అసెంబ్లీ సీట్స్ వచ్చేసి 126. అందులో ఎన్డీఏ కూటమికి 75 అండ్ కాంగ్రెస్ కూటమికి 29 వచ్చాయి. సో ఎన్డీఏ కూటమిలో ఎంతమందికి ఎన్ని సీట్స్ వచ్చాయో బీజేపీకి 60 సీట్స్ వచ్చాయి అనమాట. సో 60 సీట్స్ అండ్ ఏజీపీకి 9 సీట్స్ అండ్ యూపీపీఎల్ కి 6, మహాజోత్ కి 50 సీట్స్ వచ్చాయి. నో టాకింగ్ అబౌట్ కాంగ్రెస్ కూటమికి 29 సీట్స్ వచ్చాయి. అందులో ఏఐయుడిఎఫ్ కి 16 సీట్స్, బీపీఎఫ్ కి 4, సిపిఐఎం కి 1 సీట్స్ వచ్చాయి. సో ఇవన్నీ మిగతా ఏమో అదర్స్ కి వచ్చాయి. సో చూడాలి ఈసారి ఎవరు గెలుస్తారనేది అస్సాంలో. నా మూవింగ్ ఆన్ టు ఫైనల్ డెస్టినేషన్, అది వచ్చేసి పుదుచ్చేరి. సో పుదుచ్చేరిలో కంప్లీట్ గా పుదుచ్చేరి ఒక్కసారి పై చాట్ గనక మనం చూసుకుంటే, పుదుచ్చేరి సీట్స్ గనక చూసుకుంటే 2021 లో కంప్లీట్ గా సీట్స్ వచ్చేసి అసెంబ్లీ సీట్స్ వచ్చేసి 30. అందులో ఎన్డీఏ కూటమికి 16 అండ్ యూపీఏ కూటమికి 9. సో ఎన్డీఏ కూటమి గురించి మాట్లాడుకుంటే ఎన్డీఏ కూటమిలో మొత్తం బీజేపీకి 6 సీట్స్ వచ్చాయి అండ్ అలాగే ఏఐఎన్ఆర్సీకి 10 సీట్స్ వచ్చాయి. ఇప్పుడు యూపీఏ కూటమి గురించి మాట్లాడితే కంప్లీట్ గా 9 సీట్స్ వచ్చాయి. అందులో కాంగ్రెస్ కి 2, డిఎంకేకి 6 అండ్ అదర్స్ ఆబ్వియస్ గా 6 వచ్చాయి. సో ఇది 2021 లో వచ్చిన రిజల్ట్స్, జనాలు ఇచ్చిన తీర్పు. బట్ ఇప్పుడు 2026 విషయానికి వస్తే కంప్లీట్ గా సినారియోస్ అన్ని మారిపోయాయి. చూడాలి ఏ విధంగా బీజేపీ పాగా వేస్తుందో. వెస్ట్ బెంగాల్ లో అన్నా డిఎంకే టీవీకే అధినేత విజయ్ ఎలాంటి చీలికలకు దారితీస్తారు అండ్ అలాగే అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతుందో తెలియాలంటే హార్డ్లీ ఇంకొక 3 to 4 మినిట్స్ లో మనకి ఎగ్జిట్ పోల్ ద్వారా అన్ని తెలిసిపోతుంది అనమాట. సో ఇది 2021 లో వచ్చిన రిజల్ట్స్. 2026 లో ఏ విధంగా ఎన్ని సీట్లతో ఎవరు ఎలా గెలుస్తారనేది మరి కాసేపట్లో వి గోనా ట్రాక్ ఇట్. సో ఇది ఆశ మనం చూసాం 2021 లో ఎన్ని సీట్స్ ఎవరెవరు ఎలా గెలిచారో విత్ పై చార్ట్ విత్ డేటా అన్ని కూడా మనం క్లియర్ గా చూపించాం. కానీ ఈసారి ఎవరు గెలుస్తారనేది కూడా చాలా ఉత్కంఠంగా రేగిందని చెప్పొచ్చు. ఓవర్ టు యు ఆశ. థ్యాంక్ యూ శివాని. 5 స్టేట్స్ సంబంధించి 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో గతంలో 2021లో జరిగిన ఎలక్షన్స్ లో ఏ విధమైన ఫలితాలు వచ్చాయి, ఏ పార్టీలు ఏ కూటమిగా ఏర్పడి అధికారాన్ని చేజిక్కించుకునే అనేది క్లియర్ కట్ గా విత్ ఫిగర్స్ తో పాటు మా కొలీగ్ శివాని అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం పశ్చిమ బెంగాల్ గురించి ఏ విధంగా అయితే మాట్లాడుకుంటున్నామో, తమిళనాడు కూడా అంతే కీలకంగా ఉంది. ఎందుకంటే టీడీపీ పార్టీ అక్కడ విజయ్ చేసినటువంటి ప్రచారం కానీ, వచ్చినటువంటి అడ్డంకులు కానీ, యాక్చువల్ గా విజిల్ ఎంత సౌండ్ ఇస్తుంది, ఆ సౌండ్ తో ఎటువంటి ఫలితాలు మారబోతున్నాయి, ఏం జరగబోతుంది, నిజంగా విజయ్ సభలకు వచ్చిన జనాన్ని చూస్తే ఆ ఓట్ షేర్ పెరుగుతుందా లేదంటే జస్ట్ ఒక సినీ హీరోని చూడటానికే వచ్చారా అనేది కూడా మరి కాసేపట్లో తేలిపోతుంది. ఇక May 4th అయితే క్లియర్ గా మనకు ఒక ఎజంప్షన్, అసలు విజయ్ పార్టీ ప్రభావం ఎంత అనేది కూడా మనకు తమిళనాడు ఎలక్షన్స్ కి సంబంధించి స్పష్టంగా కనపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆశ రైట్. మనతో పాటు మోహన్ గారు ఉన్నారు. మోహన్ గారు రిటైర్డ్ నేవీ ఆఫీసర్ మనకు జూమ్ లో జాయిన్ అవుతున్నారు. మోహన్ గారు వణక్కం. நமஸ்காரம் நமஸ்காரம் வணக்கம். நல்லா இருக்கீங்களா? நல்லா இருக்கிறேன். சார் எப்படி இருக்கு இந்த எலெக்ஷன் ஒரு ஃபேஸ்ல முடிஞ்சதா? సో எப்படி இருக்கு? స్టాలిన్ సర్కార్ తిరిపి వరుమా వరమాటియా? ఒక్కసారి వంశీ, ఎందుకంటే మనం తెలుగు వ్యూవర్స్ కాబట్టి మోహన్ గారికి ఏమైనా తెలుగు అర్థం అవుతుందో చెప్తా. మోహన్ గారు తెలుగు అర్థం అవుతుందా సార్? నేను తెలుగు కూడా మాట్లాడతాను, నో ప్రాబ్లం. తెలుగు தெரியுமா சார் உங்களுக்கு? మాట్లాడతాను. తెలుగు தெரியுமா? நல்லாவே தெரியும், பேசலாம். சூப்பர். ட்ரை பண்றேன். తెలుగు பேச ட்ரை பண்றேன். యాక్చువల్లీ ఇది తమిళనాడు సినారియో ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే 2 సంవత్సరం ముందే మన మోడీ గారు, అమిత్ షా, మన యూనియన్ మినిస్టర్ అమిత్ షా గారు ఇద్దరు వచ్చి మన తమిళనాడుకు వచ్చే టైంలో చెప్పారన్నమాట. ఎందుకంటే ఆ టైంలో
పార్లమెంట్ ఎలక్షన్ వచ్చే టైంలో ఏడీఎంకే బీజేపీ కలవలేదు, ఇద్దరు వచ్చి విడివిడిగా కంటెస్ట్ చేశారు అనమాట. అందువల్ల టోటలీ స్వీప్ బై ద డిఎంకే పార్టీ. అప్పుడే వాళ్ళు అనుకున్నారు తప్పకుండా ఇది ఏదో ఒక తప్పు జరిగింది, మనం దీనికి ఏదైనా ఒక కరెక్ట్ సొల్యూషన్ తీసుకోవాలి. జస్ట్ 1 year బిఫోర్ అమిత్ షా హ్యాస్ టేకెన్ అ స్టర్న్ డిసిషన్ టు జాయిన్ హ్యాండ్స్ విత్ ఏడీఎంకే. ఎందుకంటే ఆ టైంలోనే వాళ్ళకి అందరికీ తెలిసిపోయింది మన రూలింగ్ పార్టీ యాంటీ ఇన్కంబెన్సీ హెస్ గాన్ ఇన్ టు పీక్ ఇన్ తమిళనాడు. స్టాలిన్ గారు రాజ్పాలన వచ్చి ఆల్మోస్ట్ ఇట్ వాస్ ఆల్మోస్ట్ ఇన్ ద డిక్లైనింగ్ స్టేజ్ ఓన్లీ, ఈవెన్ దో హీ వాస్ గివింగ్ అ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ టు ద పబ్లిక్, స్టార్టింగ్ ఫ్రమ్ లేడీస్ ఫ్రీ బస్ ట్రావెల్. மோகன் சார் ஒரு சென்டிமெண்ட் இருக்கு தமிழ்நாட்ட. கவர்மெண்ட் சேஞ்ச் ஆகும், 5 வருஷத்துக்கு கவர்மெண்ட் சேஞ்ச் ஆகும். இந்த தமிழ்நாடு சர்க்கார் இன்ன பாக்கனா ஜெயலலிதா கருணாநிதி சேம் டர்ம்ல சேம் சினாரியோ மாறும். அபிவிருத்தி டெவலப்மெண்ட் ரூரல் டெவலப்மெண்ட் என்ன கிடையாது, ஒரு சென்டிமெண்ட் இருக்கு. இந்த சமயத்துல ఆ சென்டிமெண்ட் ரிப்பீட் ஆகுமா? கண்டிப்பா அது என்ன ஆச்சுன்னா, இப்போ வாட் ஹேப்பன்ஸ் the positive of Stalin government, and the positive of Stalin government సరిగా ఇక్కడ పని చేయలేదు యాక్చువల్లీ చూస్తే. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ హస్ గాన్ టు ద పీక్. ఎందుకు? బికాస్ 2-3 థింగ్స్ ఆర్ టోటలీ ఇన్ టు ద కన్సిడరేషన్. డ్రగ్స్ గాన్ టు ద పీక్. డ్రగ్స్ యూసేజ్ బై ద స్కూల్ స్టూడెంట్స్ నుంచి కాలేజ్ స్టూడెంట్స్ దాకా బయట డ్రగ్స్ లిక్కర్ ఇది గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు ఫ్రీబీస్ ఇచ్చి వాళ్ళు డబ్బు లేకుండా దీంట్లో వచ్చిన డబ్బునే వాళ్ళు వచ్చి మేనేజ్ చేస్తున్నారు అన్నమాట. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, మోర్ దెన్ 13 మినిస్టర్స్ హావ్ బీన్ పుట్ ఆన్ ద స్కామ్ దీంట్లో ఉన్నారన్నమాట. సో అందువల్లే ఇక్కడ టోటల్ గా యాంటీ ఇన్కంబెన్సీ ఫర్ ద పీపుల్, జనాలకు వచ్చి యాంటీ ఇన్కంబెన్సీ చాలా ఎక్కువనే వాళ్ళకి ఇదైపోయింది. సెకండ్ ఇంపార్టెంట్, వాళ్ళు ఎంతైనా ఫ్రీబీస్ ఇస్తే కూడా వాళ్ళకి మనసులో వచ్చి వేరే ఏదో ఒక రావాలి. ఎందుకంటే ఇక్కడ 5 years చేస్తే డిఎంకే నెవర్ టర్న్ ఇన్ దర్ లైఫ్ టైం లో సెకండ్ టైం కన్సిక్యూటివ్ విన్ చేయాలன்ற ఒక ఇది. జయలలిత వందే only ADMK had won. Even in MGR period also, when he consequently he won 3 elections. MGR, Jayalalitha was also there. Even Edapadi also has come into the power after the demise of Jayalalitha. One election not election conducted, but he was nominated and he ruled about 4 years there. So, but DMK never come into rule. The second time. So that was the main ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు. చాలా మంది కింగ్ మేకర్ అంటున్నారు, కొంతమంది కింగే అవుతారు అంటున్నారు. వెరీ మచ్ యాక్చువల్లీ టీవీ గురించి చెప్పాలంటే he can be playing 2 roles. One is he is a game spoiler, second is he is the king maker. Game spoiler ఎలాగంటే వాళ్ళకు ఉన్న the charisma of Vijay that has gone into really it's in a massive పవన్ కళ్యాణ్ చూస్తే ఆంధ్రాలో చిరంజీవి ఆ స్టైల్ లోనే ఇక్కడ వచ్చారన్నమాట. he was also having that kind of a thinking that definitely NTR MGR he was calculating MGR NTR also. అదన్నీ ఇక్కడ ప్రశ్న లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి చూసిన వాళ్ళందరూ ఫ్యాన్ బేస్ ఇస్ మోర్, వెదర్ ఇట్ ఇస్ గోయింగ్ టు గెట్ కన్వర్టెడ్ ఇన్ టు ఓట్ ఆర్ నాట్ తెలియదు. వాళ్ళకున్న పోలింగ్ ఎన్ని కాన్స్టిట్యున్సీ ఉందని కూడా వాళ్ళకి తెలియలేదు. కానీ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు గెట్ అట్లీస్ట్ 18 to 20% ఓట్ షేరింగ్ వాడు తీసుకుంటాడు. మోహన్ గారు మీరు చెప్తున్నట్టుగా టీవీకే ప్రభావమే ఉండి వచ్చిన జనాలంతా ఓటు వేస్తే సో ఎవరికి మైనస్ అవుతుంది? అటు స్టాలిన్ కి మైనస్ అవుతుందా, ఇటు లేదంటే ఏడీఎంకే కు మైనస్ అవుతుందా? ఏం జరగబోతుంది? ఎవరి ఓట్లను చీల్చుతారు? ఇద్దరికి 8 to 10% ఈస్ గోయింగ్ టు గెట్. ఇద్దరికి -8 to 10%. ఎందుకంటే ఈస్ ఓన్లీ పాయింటింగ్ ఆన్ ద మైనారిటీస్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, పిల్లలు 18 above 18 up to 30 years of age వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే బీసీ గ్యాంగ్, తిరుమల వన్ పార్టీ, విడుదల చిరుతగల్ కక్షి. సో వాళ్ళందరినీ వాడు తీసుకున్నాను అనమాట. సిమిలర్లీ ఏడీఎంకే కూటమిలో చూస్తే అక్కడ వచ్చి పాటాళి మక్కల్ కక్షి పిఎంకే అన్బుమణి రామదాస్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట. సో ఎందుకంటే ఏమవుతుందంటే వీళ్ళకి టోటలీ వచ్చే -8% to 10% ఈచ్ పార్టీ ఈస్ గోయింగ్ ఫ్రమ్ ఇండివిజువల్ పార్టీ. డిఎంకే నుంచి 8 to 10% వెళ్ళిపోతుంది, ఏడీఎంకే నుంచి 8 to 10% వెళ్ళిపోతుంది. రైట్. ఇక్కడ ఒక అంశాన్ని మనం చూస్తే జయలలిత మరణం తర్వాత
రాజకీయ శూన్యత అనేది కనిపించింది. అంటే ఒక స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీ అనేది అక్కడ లేదు. సో ఆ అపోజిషన్ ప్లేస్ ను విజయ్ ఫుల్ఫిల్ చేయగలడా? అబ్సల్యూట్లీ ఈ సంవత్సరం లేదు. డెఫినెట్లీ 2026 ఇస్ నాట్ పాసిబుల్. ఇఫ్ ఈ సర్వైవింగ్ అట్లీస్ట్ గెటింగ్ అబౌట్ 8 to 10 MLAs ఇన్ హిస్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే కనీసం 31 లో వాడు ఉంటే వాడి పార్టీ ఉంటే 36 లో ప్రాబబ్లీ హీ మే గెట్ అన్ ఆపర్చునిటీ టు కమ్ ఇన్ యాస్ చీఫ్ మినిస్టర్. అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు సర్వైవ్. ఎందుకంటే ఇక్కడ 1962 నుంచి చూస్తే 1957 లో స్టార్ట్ అయింది. వంశీ మనకి ఎగ్జాక్ట్ 6:30 వచ్చాయి పశ్చిమ బెంగాల్ సంబంధించి. సాస్ గ్రూప్ సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా మనకి రిలీజ్ అయినటువంటి సిచువేషన్ చూస్తున్నాం. చాణక్య గురించి కూడా మనకు రిపోర్ట్స్ అయితే అందుతున్నాయి. టీఎంసీ 130 to 140 సీట్స్ తో మరలా అధికారంలోకి రాబోతుందని చెప్తున్నారు. ఇక్కడ సాస్ అయితే టీఎంసీ 170 నుంచి 190 తో రాబోతుంది. భారతీయ జనతా పార్టీకి 120 నుంచి 130 స్థానాలు, అదర్స్ కి 17 స్థానాలు రాబోతున్నాయి అంటున్నారు. మొత్తంగా దేశం మొత్తం ఉత్కంఠభరితంగా చూస్తున్న ఎన్నికల్లో మరొకసారి ప్రముఖ సర్వే సంస్థ అయినటువంటి చాణక్య అదేవిధంగా సాస్ రెండు కూడా టీఎంసీకే పట్టం కట్టబోతున్నారు బెంగాల్ ఓటర్లని తీర్పునిచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. టీఎంసీ 170 నుంచి 190 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 150 నుంచి 160 స్థానాల్లో గెలుచుకోబోతున్నారంటూ కూడా సర్వేలు అయితే వెలువడుతున్న పరిస్థితి స్పష్టంగా మనం స్క్రీన్ పై చూస్తున్నాం. చాణక్య సర్వే రిపోర్ట్స్ చూసినా సరే మనకి అదే కనిపిస్తుంది. టీఎంసీ 130 నుంచి 140 సీట్లు వరకు మనకి అక్కడ చెప్తూ ఉంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, ఇక్కడ బీజేపీ 150 నుంచి 160 చెప్తున్నారు. సో మనకి సాస్కి చాణక్యకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ బీజేపీకి మనకి ఎడ్జిస్తూ ఉంటే కనుక సాస్ లో మనకి టీఎంసీకి ఎడ్జిస్తున్నారు. రైట్. ఇక తమిళనాడు ఎలక్షన్స్ కి సంబంధించి కూడా రిజల్ట్ రాబోతుంది. ఇక అస్సాం గురించి చూస్తూ ఉన్నాం. మొత్తంగా మనం ఎగ్జిట్ పోల్స్ అయితే ఉత్కంఠ రేపుతూ ఉన్నాయి. సో అస్సాం గురించి చూస్తే అక్కడ భారతీయ జనతా పార్టీ 68 నుంచి 72, కాంగ్రెస్ 22 నుంచి 26 సీట్లలో గెలవబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇక చాణక్య కూడా 88 నుంచి 98, అటు కాంగ్రెస్ కు 22 నుంచి 33, అదర్స్ 3 నుంచి 5 స్థానాల్లో అస్సాంలో గెలవబోతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా అస్సాం గురించి మనం మాట్లాడుకుంటే ఇక సాస్ 84 నుంచి 90 సీట్లు, అంటే అందరూ ఊహించినట్టుగానే అస్సాం ఫలితం రాబోతుంది అనేది మాత్రం సుస్పష్టంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ కన్నా ముందు ప్రజలు ఊహించారు, రాజకీయ విశ్లేషకులు కూడా అస్సాంలో మరోసారి కమల దళం కాషాయ జెండా ఎగరవేయబోతుంది అనేది సుస్పష్టంగా అస్సాం రిజల్ట్ గురించి కనిపిస్తుంది. ఒకసారి మనం పుదుచ్చేరి వెళ్దాం. పుదుచ్చేరిలో కూడా మనకి చాణక్య చూస్తుంటే బీజేపీ 17 నుంచి 20, కాంగ్రెస్ 9 నుంచి 13, టీవీకి అక్కడ ఒక్క స్థానంలో గెలవచ్చు. అంటే 0 to 1 ఐదర్ ఒక్క స్థానానికి. కేరళ ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. అక్కడ ఎల్డీఎఫ్ 61 నుంచి 66 స్థానాలు అయితే యూడీఎఫ్ 71 నుంచి 81 అంటూ కూడా సంచలన నివేదికలు అయితే వినిపిస్తున్నాయి. 70 to 80 సీట్స్ యూడీఎఫ్ గెలవబోతుంది. అంటే అక్కడ అధికారం మారబోతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మొత్తంగా 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఇక తమిళనాడుకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం. సాస్ డిఎంకే 134 నుంచి 141 సీట్లు అయితే ఏఐడిఎంకే మరొకసారి అధికారాన్ని కోల్పోతుంది. 65 నుంచి 80 సీట్లే అక్కడ రాబోతున్నాయి. ఇక విజయ్ పార్టీ ఏదైతే ఉందో మనం మాట్లాడుకుంటున్నట్టుగా టీవీకే 18 నుంచి 24 సీట్లు కూడా వస్తాయంటూ చాణక్య ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న పరిస్థితి. మొత్తంగా తమిళనాడులో 234 సీట్లుంటే డిఎంకే 145 నుంచి 160 సీట్లు గెలుచుకొని మరొకసారి అధికారంలోకి రాబోతుంది. ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఏఐడిఎంకే 84 నుంచి 90 స్థానాలు, టీవీకే 4 నుంచి 8 స్థానాలు, ఇతరులు ఒక్క స్థానాన్ని గెలుచుకున్నట్టుగా చెప్తున్నారు. ఇక పీపుల్స్ పల్స్ సర్వే చూస్తే 125 నుంచి 145 డిఎంకే, ఏఐడిఎంకే 65 నుంచి 80, టీవీకే 18 నుంచి 24 స్థానాలు గెలుచుకోబోతున్నట్టుగా కూడా తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ కనిపిస్తున్నాయి. తమిళనాడులో మరొకసారి డిఎంకే జెండా ఎగురుతున్నట్టుగా స్పష్టమైన సంకేతాలు. 3 సర్వేస్ చూస్తాము. 3 సర్వేస్ లో కూడా డిఎంకే కి ఎక్కువ మెజారిటీ ఇచ్చారు. ఏఐడిఎంకే కి నెక్స్ట్ ప్లేస్, ఆ తర్వాత టీవీకే దాదాపుగా ఎంత హైయెస్ట్ ఇస్తున్నా 4 to 8 లేదంటే 12 ఓట్స్ మాత్రం, లేదంటే 24 హైయెస్ట్ గా ఇస్తుంది. అది కూడా మనకి పీపుల్స్ పర్సన్ సంబంధించినటువంటి సర్వే చూసుకుంటే కనుక తమిళనాడులో హాట్ సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. ఆ సర్వే రిపోర్ట్స్ కూడా మనకు వస్తున్నాయి. ఎగ్జాక్ట్ 6:30 నుంచి మనకి సర్వే రిపోర్ట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక వెస్ట్ బెంగాల్ లో మనం చూసుకున్నట్టుగా టీఎంసీ అక్కడ మరొకసారి, ఇక్కడ మనకి టీఎంసీ సంబంధించి సాస్ లో ఒక విధంగా కనిపిస్తుంది, చాణక్య ఒక విధంగా కనిపిస్తుంది. రెండింటి సర్వే రిపోర్ట్స్ అనేది భిన్నంగా కనిపిస్తున్నాయి. మరికొన్ని రిపోర్ట్స్ కూడా రాబోతున్నాయి, వచ్చిన దాని గురించి కూడా మాట్లాడదాం. కాకపోతే సార్, ఇంతకు ముందు మనం పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడుతున్నప్పుడు అనేక సిచ్యువేషన్స్ వచ్చాయి. పోలింగ్ పర్సెంటేజ్ స్టిల్ ఇంకా అక్కడ కంటిన్యూ అవుతోంది. 90% అబోవ్, ఫస్ట్ విడతలో కావచ్చు, రెండో విడత పోలింగ్ లో కావచ్చు, 90% అబోవ్ మనకి పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? వ్యతిరేక ఓట్ అనుకోవచ్చా, లేదంటే ఉన్నటువంటి గవర్నమెంట్ మీద వద్దు మనకి బీజేపీ కావాలని చెప్పి కోరుకుంటున్నారా, ఎట్లా చూడొచ్చు అంటారు? బెనర్జీ
ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు టాటా నానో కార్ అనే ఫ్యాక్టరీని అక్కడ పెడతామంటే వ్యవసాయ భూముల్ని వేస్ట్ చేయకూడదు ఇండస్ట్రీస్కి అని చెప్పి నానా గొడవ చేసి ప్రజల్లో అదొక స్లోగన్ కింద తీసుకెళ్ళి గెలిచారు. ఆ టాటా నానో కారు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. 4,900 కోట్లు ఎంతో అపరాధం కూడా ఏదో కట్టారు. ఇప్పుడు చూస్తే ఈమె ఇప్పుడు ఓటుకి వెళ్తున్నప్పుడు గ్యాంగ్ రేపు జరిగింది హాస్పిటల్లో. శారదా చిట్ ఫండ్ ఇష్యూ అనేది ఒకటి ఉంది ఏమండి. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రేటు పెరిగింది. ఈ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా ఇప్పుడు మీరు జీడిపి గ్రోత్ నేషనల్ యావరేజ్తో చూస్తే అక్కడ తక్కువ, కాంట్రిబ్యూషన్ ఈజ్ వెరీ లెస్. ఓకే, ఈ ఫ్యాక్టర్స్తో వెళ్ళినప్పుడు ఇప్పుడు పూర్వంలా లేరండి ప్రజలు. యంగ్స్టర్స్, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు, ఓల్డ్ పీపుల్ 3 కేటగిరీకి తీస్తే యంగ్స్టర్స్ అందరూ కూడాను స్మార్ట్ ఫోన్ అనే టెక్నాలజీ వచ్చిన తర్వాత మిగతా రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది, మనకేంటి మనం ఇలా ఉన్నాము. మీరు వలసదారులను చూస్తే మీరు ఒకసారి మీరు ఒక 10.22 కోట్లు ఉన్న ప్రజలు 2.8 crores ప్రజలు వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. అందులోనూ సూరత్లో ఒక్కచోటే 2.5 లక్షల మంది బెంగాలీస్ ఉన్నారు. యూ విల్ బి సర్ప్రైజ్డ్. బెంగాలీ లాంగ్వేజ్ స్పీకింగ్ పీపుల్ ఆర్ ద సెకండ్ ఆఫ్టర్ హిందీ స్పీకింగ్ ఇన్ ఇండియా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇవన్నీ చూసి వాళ్ళ కమ్యూనికేషను పెరిగింది ఇదివరకు అన్నాను. ఆ పెరగడం వలన తెలుసుకుంటున్నారు మనకేంటి లోటు అవుతోంది గవర్నమెంట్లో, మిగతా వాళ్ళు ఎలా ఉంటున్నారు, బాగుంటున్నారు కదా. ఇప్పటికీ మీరు చూస్తే నేను ఈ మధ్యనే మన డిసెంబర్లో వెళ్ళా, జనవరిలో వెళ్ళా కలకత్తాలో. ఇప్పటికీ మెయిన్ రోడ్ల మీద ట్యాప్ పెట్టుకుని అక్కడే స్నానాలు చేస్తున్న వాళ్ళు కనిపిస్తారు కలకత్తా సిటీలో, విచ్ ఈస్ హ్యావింగ్ మోర్ దాన్ 1 crore పాపులేషన్. ఐఎమ్ సర్ప్రైజ్. సేమ్ థింగ్ డ్రామా ఐ హ్యావ్ సీన్ 1977 ఆల్సో. 2025, 26, 24 కూడా నేను వెళ్ళాను కలకత్తాలో. సో ప్రజలు మార్పు కోరుకోవడం అనేది సహజం. ఇప్పుడు చూడండి పర్సంటేజ్ ఓటింగ్ ప్యాటర్న్ అన్నారు కదా, మా లెక్క 2021లో చూస్తే బీజేపీకి 38% వచ్చింది, 38.4%. అదే మీకు పార్లమెంట్ ఎలక్షన్లు 24లో జరిగినప్పుడు 39.1 వచ్చింది. గుర్తుపెట్టుకోండి, పెరిగింది, తగ్గలేదేమీను. అక్కడ మీకు స్పాయిల్ చేసిన అదే మమతాకి చూశారనుకోండి, మమతా పార్టీకి 48.5% వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్స్కి 46.2 అయిపోయింది. ప్లస్ ఇండిపెండెంట్ల దగ్గర నుంచి కాంగ్రెస్కి 4.7% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మన దేశంలో పరిస్థితులు చూస్తూ అక్కడ ప్రజలు కూడా చూస్తున్నారు. బోర్డర్స్లో ఏం జరిగాయి అనేది చూశారు, అస్సాంలో ఏం జరిగాయి అని చూశారు. సర్ అనే దానికి చక్రవర్తి గారు మాట్లాడదాం. సో మొత్తంగా ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేసాయి. సో ఎడ్జ్ లో ఉన్నవి ఇంకా కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే వస్తున్నాయి. సో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజం కాబోతున్నాయి అనేది కూడా డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.